వెల్కమ్ టు త్రిబుల్ న్యూస్. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాని వీర సూర్యచంద్ర అన్నారు. నర్సీపట్నంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సభ్యత్వ నమోదు చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఊడి చక్రవర్తి, పంచాడు హరినాథ్, అల్లాడు సురేష్, రేగుబల శివ, గుడివాడ అశ్విన్, జన సైనికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జరగబోయే 26వ తారీఖు నుంచి ఉద్యమం సాధిక్ ప్రధానంగా 3 విభాగాలుగా ఈ క్రియాశీల సభ్యత్వాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత మన నర్సీపట్నం నియోజకవర్గంలో 750 నుంచి 5,000 వరకు కూడా క్రియాశీల సభ్యత్వం తీసుకుంటూ నా వెంటూ చక్రవర్తి గారు, హరినాథ్ గారు, సురేష్ గారు, మన శివ గారు, అలాగే సలాల ప్రసాద్ బాబు గారు, నారాయణరావు, అలాగే ఎస్ఎస్ కుమారు, వీళ్ళందరూ కూడా అశ్విన్ కుమారు, వీళ్ళందరూ ఎప్పుడు కూడా నా వెనక ఉండి అధ్యక్షుల వారి ఆశయాలే నిర్ణయంగా వాళ్ళ అడుగుజాడలో మేము ఉంటాం అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పార్టీయే దేవాలయంగా భావించి వీళ్ళందరూ పార్టీ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ఇబ్బందులు పడిన తరుణంలో వీళ్ళందరూ కూడా పార్టీ నిలబడ్డారు. అయితే ఈ క్రియాశీల సభ్యత్వం వల్ల మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఏ కార్యకర్త కూడా అదే పడకూడదు. ఏదైనా ప్రమాదస్తుగా జరిగితే ఆ కుటుంబం ఎవరు కూడా ఆ ఇల్లు వీధులు పడకూడదన్న ఉద్దేశంతో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ రాజకీయ పార్టీ పెట్టలేని విధంగా ఈరోజు క్రియాశీల సభ్యత్వం చేసుకున్న వాళ్ళు ఏదైనా ప్రమాదస్తుగా జరిగిపోతే 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించారు. ఈరోజు మనం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలిసిందే కదా అందరికీ కూడా మన ఇప్పుడు క్రియాశీల సభ్యత్వం కాదు, ఉద్యమి పేరు. ఉద్యమి సభ్యత్వం. ఉద్యమి అంటే ఏంటంటే అందరికీ కూడా ఎవరైతే సభ్యత్వం పార్టీలో కొత్తగా వస్తున్నారో వాళ్ళందరినీ ఉద్యమి అంటారు. సాధక అంటే ఏంటంటే ఇవన్నీ చేస్తున్నారు కదా, మీరందరూ ఎవరైతే వాలంటీర్గా చేస్తున్నారో వాళ్ళని సాధక అంటారు. అంటే డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. ముందు ఉద్యమి ఎవరు, సాధక ఎవరు, ఇంకో ఎవరు, మనకి ప్రదాత ఎవరు అనేది కూడా తెలుసుకోవాలి. ప్రదాత అనేది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు క్లారిటీ రావాలి. ఎందుకంటే మన పార్టీకి ఆర్థికంగా బలపరుస్తున్న వాళ్ళు ఎవరు అంటే ఆర్థికంగా ఏ కార్యక్రమాన్ని ఎవరైతే అక్కడ సపోర్ట్ చేస్తున్నారో అక్కడ నాయకులుగా మన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు, మన పార్టీని కోట నాయకులుగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రదాతలు అంటారు. సో మనం ఇప్పుడు ప్రేరణ చేస్తుంది ఏంటంటే ఉద్యమి అంటే పార్టీ సభ్యత్వాలతో పాటు వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. సో మన ఇదేంటంటే అందరికీ చాలా మంది ఉపయోగపడుతుంది. 5 లక్షలు పెడతారు. చాలా మన నియోజకవర్గంలో కూడా చూసినట్టుగా చాలా మంది ఇచ్చారు. సో ఈ చక్రవర్తి చెప్పినట్టు ఈసారి మనం 3 ఇంతలుగా కష్టపడి 12,000 ఏమైనా ఇంకా ఎక్కువగా రావాలని అందరూ కూడా సభ్యత్వాలు చేసి మనం మార్చి 7th లాస్ట్ అని తెలిసింది. అందుకే మనం